హాయ్ అందరికీ. పొద్దున్నే వీడియో పెట్టలేదని ఏమనుకోకండి. లైట్‌గా ఫీవర్ ఉంది. దానివల్ల వీడియో పెట్టలేకపోయాను. ఈ డ్రామా గనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ వేరే ఒక పార్టీకైతే వస్తుందనమాట. ఆ పార్టీలో హీరో అయితే వేరే అమ్మాయితోటి క్లోజ్‌గా ఉంటాడు. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ అంత క్లోజ్‌గా ఉండటం చూసి అక్కడున్న వాళ్ళందరూ గూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అనుకుని వాళ్ళు డాన్స్ చేయాలనేసి చీరప్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా తనైతే అనుకుంటుంది, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఇలాంటి వ్యక్తిన ప్రేమిస్తున్నాను. ఇలాంటి వ్యక్తిన నేను నమ్మి నా జీవితాన్ని అతనికి అప్పగిచ్చాను అనేసి తను చాలా బాధపడుతూ ఉంటే, ఇంకా హీరో అయితే ఆ అమ్మాయిని దింపటం కోసం అనేసి ఇంకా అయితే వస్తాడనమాట. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. నాకు చాలా భయంగా ఉంది అనేసి ఇంకా హీరో తోటి ఎదవ నాటకాలైతే ఆడుతూ ఉంటుందనమాట. అది చూసిన హీరో అయితే సరే అయితే నేను నీతో ఉంటాననేసి ఇంకా హీరోయిన్‌కి ఫోన్ చేసి నాకొక పార్టీ ఉంది. అందుకోసమనే నేను నైట్ అయితే రాలేను అనేసి చెప్తాడనమాట. ఆ మాటలు విన్న హీరోయిన్ కారులో కూర్చొని ఇంకా హీరో కాసి అలా చూస్తూ ఉంటుందనమాట. ఇంకా హీరో అయితే ఫోన్ కట్ చేసి ఇంకా తనతోటి తన ఇంట్లోకైతే వెళ్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అక్కడే ఉండి హీరో ఏం చేస్తున్నాడు ఏంటి అనేసి ఇంకా మొత్తం అంతా గమనిస్తుంది. వాళ్ళిద్దరూ రూమ్‌లో ఇంటిమేట్ అయ్యే సీన్ కూడా మన హీరోయిన్ అయితే చూసేస్తుంది. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్‌కి చాలా అయితే కోపమొస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇంకా మార్నింగే ఇంటికి రాగానే హీరోయిన్‌ని హగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అది చూసిన హీరోయిన్‌కి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఏంటి నీ దగ్గర నుంచి అదో రకమైన వాసనొస్తుంది అనేసి ఇంకా హీరో నెక్క కాసి చూడగానే హీరో నెక్ పైన లవ్ బైట్ అయితే ఉంటుందనమాట. నీ దగ్గర నాకేదో వాసనొస్తుంది అనేసని అనగానే నేను నైట్ డిన్నర్‌లో ఎక్కువగా మీట్ తిన్నాను. అందువల్లనేమో నా దగ్గర అలాంటి స్మెల్ ఒస్తుంది. సరే అయితే నువ్వు వెళ్లి అర్జెంట్‌గా స్నానం చెయ్యి. అది మీట్ స్మెల్‌లా లేదు. ఏదో ఆడవాళ్ళ పర్ఫ్యూమ్‌లా అనిపిస్తుంది అనేసి ఇంక తనైతే అనగానే, ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ నా దగ్గర ఎందుకొస్తుంది? నువ్వేదో మిస్టేక్‌గా ఫీల్ అవుతున్నట్టున్నావు అనేసి అంటూ ఉంటే, సరే నేనే మిస్టేక్ ఏం చేస్తాం అనేసి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో అయితే షాక్‌గా చూస్తూ ఉంటాడనమాట. తనకేమైనా డౌట్ వచ్చిందా ఏంటి అనేసి. ఇంకా అప్పుడే హీరోయిన్ బట్టలన్నీ కూడా వాడే సదురుతూ ఉంటాడనమాట. ఇంకా హీరో ఎంతో ప్రేమగా పెళ్ళికి ముందు తన కోసం ఒక రింగ్ అయితే తయారు చేసి ఇస్తాడనమాట. ఆ రింగ్ తయారు చేసేటప్పుడు ఎంత ప్రేమగా అయితే మాట్లాడుంటాడో ఇప్పుడంతా హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఒక బుద్ధి దగ్గరికి అయితే వెళ్తుందనమాట. అతని దగ్గరికెళ్ళి ఇలాగా మా ఇద్దరి మధ్యన మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తున్నాయి. చాలా గొడవలే వస్తున్నాయి అంటే మీకు ఈ సంవత్సరం బాగోలేదు. మీకు విడబాటు తప్పదు అనేసని చెప్పగానే ఇంకా అప్పుడే హీరో అయితే ఒక అమ్మాయిని తీసుకొని ఇంకా గుడికైతే వస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్‌ని తీసుకొని అలా గుడికొచ్చుంటాడు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, నాకు చాలా స్పెషల్ అనుకున్న వాళ్ళతోనే నేను గుడికొస్తాను. నా జీవితంలో నువ్వే స్పెషల్ అనేసి మన హీరోయిన్‌ని గుడికి తీసుకొచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు హీరో తిరుగుతున్న అమ్మాయితోటి అయితే వస్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే తిను గుడి చూడాలని చాలా ఆశపడ్డది. ఇంకా అందుకోసమనే తినకి గుడి చూపిద్దామని వచ్చాను అనేసి చెప్తాదనమాట. అవును సిస్టర్ నాకు ఇప్పటి నుంచో ఇది చూడాలి అనుకుంటున్నాను. ఇంకా ఎట్టకేళ్ళకి ఇప్పుడు అయితే రావటం అయ్యింది అనేసి అనగానే ఇంకా తనని అక్కడే వదిలేసి హీరోయిన్ చేపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అది చూసిన తినైతే ఫుల్ జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఇంకా ఒకసారి అయితే హీరోయిన్ దగ్గరికొచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మీ హస్బెండ్‌కి నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు. మా ఇద్దరి మధ్యన ఒక మంచి బాండింగ్ అయితే ఉందనేసి కావాలని హీరోయిన్‌కి వాళ్ళిద్దరి రిలేషన్ గురించి తెలిసేలాగా మాట్లాడాలని అనుకుంటుంది. అదంతా విన్న హీరోయిన్ అవునా! నాకు ఆ విషయం తెలుసు. నా హస్బెండ్ ప్రతీదీ నాతో షేర్ చేసుకుంటారు. నీతో ఉండేది, నిన్ను చూసుకునేది, నీతో మాట్లాడేది ప్రతీదీ నాకు తెలుసు. తెలిసినా సరే నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మీతోటి కలిసి ఉండటం హీరోకి ఇష్టం లేదు. మీరేమో ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మీతోటి ఏదేమైనా విడాకులు తీసుకుంటాననేసి మీ పెళ్ళికి గుర్తుగా ఉన్న రింగ్ అయితే తీసి నాకు ఇచ్చేశారు తెలుసా అనేసి అని అనగానే ఇంకా ఆ రింగు చూసిన హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్‌కి అసలు తను ఏమేం పనులు చేయాలో ప్రతి దానికి హీరో అయితే ఒక చిన్న స్లిప్‌లా రాసి తను ఏ పని ఎప్పుడు చేయాలో అయన్నీ కూడా ఒక వాల్ మీద అంటించుంటాడు. అదంతా చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఫుడ్ ఉన్న సంగతి కూడా ఒక స్లిప్‌లా రాసి పెడతాడనమాట. హనీ ఫ్రిడ్జ్‌లో ఫుడ్ ఉంది తినేసేయి, ఫ్రూట్స్ ఉన్నాయి తినేసేయి అనేసి ఇంకా ప్రతీది కూడా తనని ఎంతో కేర్‌ఫుల్‌గా, ప్రేమగా అయితే చూసుకుంటున్న హస్బెండ్ ఇలా మారిపోయి ఒక అమ్మాయి వలలో పడిపోయి
తన్నే చీట్ చేస్తాడు అని అనుకోలేదు ఎప్పుడు హీరోయిన్. ఇంక ఇదంతా చూసిన తనైతే చాలా అంటే చాలా బాధపడుతుంది. ఆ స్లిప్పులన్నిటిని కూడా ఒక్కోటి తీస్తూ నీ మీద ఉన్న ప్రేమని నమ్మకాన్ని నువ్వు చేతులారా నాశనం చేసేసావు, ఇంకా నీతో కలిసి ఉండటం నేను వేస్ట్ అనేసి ఇంకా అవన్నిటిని కూడా వాళ్ళ పెళ్లి ఫోటోలు, వాళ్ళ పెళ్ళికి ముందు దిగిన ఫోటోలు ఇవన్నిటిని కూడా ఇంకా అన్నిటినీ కాల్ చేస్తూ ఉంటుంది. అలాగే హీరోతో ఉన్న ఫోటోలు మెమరీస్ని కూడా అన్నిటినీ డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో అయితే హీరోయిన్ కోసం మాట్లాడడానికి వస్తుందనమాట. అసలు హీరోయిన్ అయితే మాట్లాడదు, హీరోకి చాలా దూరంగా ఉంటుంది, మోభావంగా ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, ఎందుకు నాతో ఈ మధ్యన నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అనగానే, ఈ మధ్యన నీతో నేను మాట్లాడకపోయినా నీతో మాట్లాడటానికి చాలామంది ఉన్నారు కదా అంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు నమ్ము అనేసి మన హీరో చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నాడు. ఒక అమ్మాయితోటి డైరెక్ట్గా అఫైర్ పెట్టుకుని ఆ అమ్మాయితోటి అంతా తిరుగుతూ నాకు డైవర్స్ ఇచ్చేస్తానని తనతో చెప్పాడు, ఇప్పుడేమో నా ముందు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఇంకా హీరోయిన్ అయితే ఒక ఫోన్ చేసి ఇంకా తనకైతే విడాకులు ఇచ్చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆడైతే ఇంకా తనతోనే ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మీడియా వాళ్ళకి కూడా చెప్తుంది, మేము విడాకులు తీసేసుకుంటున్నాము అనేసి చెప్తుంది అనమాట. ఇంకా అప్పుడే వీడు తను కారులో ఉన్నది చూసి ఇంకా మనసు ఇరిగిపోతుంది. కనీసం ఇంటికాడికే తీసుకొచ్చి పబ్లిక్గానే వాడు తనతోటి రొమాన్స్ చేస్తున్నాడా అనేసి ఇంకా ఎంతో బాధతోటి ఇంకా వాడి పక్క కారు నుంచే తను రెంటెడ్ కారులో అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా అదైతే హీరోయిన్ వెళ్ళే సంగతి కూడా వాడు గమనించుకోడు. ఇంకా నైట్ మొత్తం తనతోటి టైం అయితే స్పెండ్ చేస్తాడు. ఇంకా స్పెండ్ చేసి తనైతే అంటూ ఉంటుంది, మనం త్వరలోనే పెళ్లి చేసుకుందామా అనేసి అని అడుగుతుంది అనమాట. ఇంకా అదంతా విన్నవాడు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా వైఫ్ ఉందన్న సంగతి నీకు తెలుసు కదా, మళ్ళీ పెళ్ళి అనేసి ఎలా అడుగుతున్నావు అనగానే, ఏమో నాకు నీతోటి కలిసి ఉండాలని ఉంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను అనేసి అని అనగానే, సరే చూద్దాం, నువ్వు ఇప్పుడే కంగారు పడుకో అనేసి వాడైతే అంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న తనైతే చాలా అప్సెట్ అవుతుంది. సార్ మేడం మీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను అనేసి మీడియా వాళ్ళందరికీ చెప్పారు, మీడియా వాళ్ళందరూ కూడా మీ ఇంటర్వ్యూ కావాలనేసి చాలా ఫోర్స్ చేస్తున్నారు, మీరు ఒకసారి ఆ ఇష్యూస్ని క్లియర్ చేస్తారంటే మీడియా వాళ్ళదేముంది, అన్నీ ఇలాగే చేస్తూ ఉంటారు, నా వైఫ్ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి మీడియా వాళ్ళైతే వచ్చేస్తారనమాట. సార్ మీరు మీ వైఫ్ విడాకులు తీసుకున్నారంట అనగానే, లేదు నా వైఫ్ నేను ఎప్పటికీ విడాకులు తీసుకోమా, అన్ని రూమర్స్, కావాలంటే మీరే మా ఇంటికి వచ్చి చూడండి అనేసి ఇంకా హీరోయిన్ అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చాక ఇంకా హీరోయిన్ అయితే ఎక్కడా ఉండదనమాట. ఇంకా చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు, ఫోన్ చేస్తాడు, అయినా కానీ ఫోన్ కూడా కలవదనమాట. ఏంటి సార్ మీరు విడాకులు తీసుకోలేదన్నారు, ఇంట్లో మీ వైఫ్ లేరు, మీ ఫోన్ ఎత్తట్లేదు, నిజంగానే మీకు విడాకులు అయిపోయినాయి అనగానే ఇంకా అప్పుడే హీరో కంగారుగా బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే బెడ్రూమ్లో హీరోయిన్ థింగ్స్ అన్నీ కూడా ఉండవన్నమాట. అన్నిటినీ ప్యాక్ చేసుకుని తను వెళ్ళిపోతుంది. అక్కడే ఒక నోట్ అయితే రాసి ఉంటుందన్నమాట, నువ్వు నేను డైవర్స్ తీసేసుకుందామనేసి. ఆ డైవర్స్ పేపర్స్ మీద హీరోయిన్ అయితే సైన్ చేసేసి వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన అగ్రిమెంట్ అది కూడా అక్కడే పెట్టేసి అయితే హీరోయిన్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. హీరోకి ఒక నోట్ రాస్తుంది, నాకంటే నీకు ఇంపార్టెంట్ తనే అనుకున్నప్పుడు తనతోనే కలిసి ఉండు, నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాను, నీకు ఎప్పుడు ఇబ్బందిగాను అడ్డుగాను నేను మారను అనేసి హీరోయిన్ ఒక నోట్ అయితే రాసి వెళ్ళిపోతుందనమాట. అది చూసిన హీరో అయితే, నన్ను ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోయావు, ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా, నేను చేసింది తప్పే, ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా అనేసి అని అనగానే ఇంక ఇక్కడైతే ఈ పిఏ అయితే ఆపుతూ ఉంటాడనమాట. ఆ మీడియా వాళ్ళు లోపలికి రాకుండా ఆపుతూ ఉంటే ఇంకా ఆ మీడియా వాళ్ళైతే ఆ మేనేజర్ని కూడా తోసుకుని లోపలికి అయితే వచ్చేస్తాడు. ఇంకా హీరో అయితే కూర్చుని ఏడుస్తూ ఉంటే, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా, నాకు నా వైఫ్కి విడాకులు అవ్వలేదు, ఎప్పటికీ జరగవు, తను నా భార్య, ఎప్పటికైనా తను నా భార్య అనేసి ఇంకా వాళ్ళతోటి చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడనమాట. ఇంకప్పుడే పని వాళ్ళైతే, సార్ ఇగోండి ఈ గిన్నెలో మొత్తం పేపర్స్ అన్నీ తగలబెట్టున్నాయి, అలాగే మీ రింగు కూడా ఇందులోనే ఉంది అనగానే ఇంకా ఆ రింగు అయితే చూస్తాడనమాట. ఆ రింగు చూడగానే అప్పుడే వాడికి అర్థమవుతుంది ఇదంతా కావాలని ఆ కీపే చేస్తుంది అనేసి. ఇంకా అప్పుడే హీరో అయితే ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అసలు ఫోనే ఎత్తదు, ప్లీజ్ ఒక్కసారి ఎత్తు, ఒక్కసారి నాతో మాట్లాడు, నన్ను ఇలా వదిలేయకు అనేసి హీరో చాలా అనుకుంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఆల్రెడీ అప్పుడే ఇంకా ఫోన్ అయితే హీరోని బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే వెళ్ళి చూస్తే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్స్ రెండు కూడా అక్కడే ఉంటాయి. అంటే హీరోయిన్ డైవర్స్ ఇచ్చేసింది, ఇంకా హీరోని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనేసి ఇంకా అక్కడ ఉన్న అర్థం అనమాట. ఇంకా అది చూసిన తనైతే చాలా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు, మీ వైఫ్ ఎలాగో మీ విడాకులు ఇచ్చేసింది కదా అనగానే ఇంకా అప్పుడే
ఇదంతా నువ్వే చేసావు కదా, ఇదంతా నువ్వే కావాలని చేసావు కదా, మా ఇద్దరిని విడిపోయేలా చేసింది నువ్వే కదా, నేను నీతో కలిసి ఉన్నా కూడా నీకు సరిపోలేదా, నా భార్యని నా నుంచి దూరం చేసావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా జీవితంలో ఎప్పటికీ నువ్వు నా భార్య కాలేవు, నా భార్య అంటే నా భార్య అంతే, ఇంకా తనకి తప్ప నుంచి నాకు భార్య అయ్యే అధికారం ఎవరికి లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి తనని అయితే తిట్టేస్తాడనమాట. ఇంకా తను అంటుంది, ఇప్పుడు దాకా నీ అవసరాలు నాతో తీర్చుకుని ఇప్పుడు ఇలా అంటావా అనేసి ఇంకా అతను మ్యారేజ్కి సంబంధించిన కాగితాలన్నిటిని కూడా చింపేసి గాల్లో ఎగరేస్తుందనమాట. అది చూసిన తను ఒక పిచ్చి వాళ్ళగా ఆ కాగితాలన్నీ ఏడుకుని ఇంకా హీరోయిన్ని ఎక్కడెక్కడంటే అక్కడక్కడ ఎతుకుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా సరే హీరోయిన్ దొరకదనమాట. ఇంకా హీరో ఒక పిచ్చి వాళ్ళ మారిపోతాడు. ఇంకెన్ని చోట్ల ఎదుగుతుంటాడో, మందు తాగుతూ ఉంటాడు, ఇంకా తన కోసం మొత్తం అంతా పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉంటాడు. ఇంకా చైనా అంతా వెతుకుతూ ఉంటాడు, కానీ ఆల్కహాల్ కూడా అంతలాగానే తాగేస్తూ ఉంటే ఇంకప్పుడే వాళ్ళ తాతయ్య అయితే వస్తాడనమాట. ఎందుకు ఇలా తయారైపోయావంటే, నాకు నా హీరోయిన్ కావాలంటే చేతులారా తన్ని దూరం చేసుకుని ఇప్పుడు కావాలంటే ఎలా వస్తుంది, తను ఒక అమ్మాయి, తనకి ఒక మనసు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా, నీకు వేరే అమ్మాయిలతోటి అఫైర్ పెట్టుకోవాలన్నప్పుడు తన్ని మరి ఇంతలా ప్రేమిస్తున్నప్పుడు వేరే అమ్మాయిలతోటి ఎలా అఫైర్ పెట్టుకున్నావు అనేసి వాళ్ళ తాత బాగా తిడుతూ ఉంటారనమాట. నేను చేసింది తప్పే, తను లేకుండా నేను బతకలేను, తను లేకుండా నేను ఉండలేను అనేసి హీరో అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చూసిన వాళ్ళ తాతయ్యకి పాపం అనిపించి ఇంకా హీరోయిన్ ఎక్కడుందో అన్న సంగతి అయితే చెప్తాడనమాట. ఇంకా అదంతా విన్న హీరో అయితే ఇంకా పరుగున హీరోయిన్ని ఎట్టకేళ్ళకి కలవచ్చు అనేసి ఇంకా పరుగున తన్ని కలవటం కోసం వెళ్ళి ఆ డోర్లు కొట్టగానే ఇంకప్పుడే హీరోయిన్ వాళ్ళ ఆంటీ అయితే డోర్ తీస్తుందనమాట. ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, నేను హీరోయిన్ని కలవాలి, తనతో మాట్లాడాలి అనగానే ఇంకప్పుడే తను అంటుంది, తనతో నువ్వు మాట్లాడటానికి వీలుకి పడదు, తను ఇక్కడ లేదు అనగానే ప్లీజ్ ఆంటీ ప్లీజ్ అనేసి మోకాల మీద కూర్చుని తన్ని చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అయితే సరే తను ఇక్కడ లేదు, తను ఉన్న చోటుకి నేను తీసుకెళ్తాను అనేసి ఇంకా హీరోయిన్ సమాధి కాడికైతే తీసుకెళ్తుందనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే కుంగిపోతాడు. ఏంటి నువ్వు చనిపోయావా, నన్ను వదిలేసి ఎలా చనిపోతావు అనేసి మన హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన ఆంటీకి కూడా పాపం అనిపిస్తుంది, కానీ తనైతే నిజం చెప్పకుండా అలాగే ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా. ఏడవకు, ఇంకా వదిలేసాయి, అయ్యిందేదో అయిపోయింది, నువ్వు చేతులారా తన ప్రేమని తన్ని దూరం చేసుకున్నావు, తను ఎంతలా నిన్ను ప్రేమించిందో తెలుసా, తన నమ్మకాన్ని తన ప్రేమని మొత్తం నువ్వు కాలదన్నుకున్నావు, ఇప్పుడు తను రమ్మంటే రాదు, తను అందనంత దూరానికి వెళ్ళిపోయింది, ఇంకా తన గురించి ఆలోచించడం మానేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకో అనేసి తన ఆంటీ అయితే చెప్తుందనమాట. ఇంక ఇది చూసిన హీరోకి అయితే మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోతుంది. సరిగ్గా ఫుడ్ తీసుకోడు, ఇంకా అసలు సరిగ్గా నిద్రపోడు, ఇంక ఇలా చేస్తూ ఉంటే వాడు ఆరోగ్యం అంతా పాడైపోతే ఇంకప్పుడు ఆ తాత అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక్కగానొక వారసుడు, వీడు కూడా ఇలా అయిపోతాడా, వీడు చనిపోతాడా, వీడు మాకు దక్కడా, మా వంశం ఏమవ్వాలి అనేసి వాళ్ళ తాతయ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా ఏదేమైనా హీరోయిన్ ఎక్కడుంది అన్నది తెలుసుకోవటం కోసం అనేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు తాతయ్య. ఇంకా అప్పుడే హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ ఒక రీసెర్చ్ కోసం అనేసి ఒక అకాడమీలో జాయిన్ అవుతుందనమాట. తనకి ఎప్పటి నుంచో ఒక రీసెర్చర్ అవ్వాలనేసి అనుకుంటుంది, కానీ హీరో ప్రేమ వల్ల హీరోని వదిలేసి దూరంగా ఉండలేక ఇంకా ఆ ప్రొఫెషన్నే వదిలేసుకుంది. కానీ హీరోతో దూరం అయిపోయాక ఇంకా తన కెరియర్ని తను స్టార్ట్ చేయాలనుకుంది. ఇంకా అందుకోసమనే తనైతే ఒక మెడిసిన్ మీద రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఆ మెడిసిన్ కోసం హీరోయిన్ చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇంకా బయట సమాజంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా దాని మీదే ఇంకా ధ్యాస పెట్టి ఇంకా అదే జీవితం అన్నట్టుగా మన హీరోయిన్ అయితే బతుకుతూ ఉంటుంది. ఇంకా ఎట్టకేలకి హీరోయిన్ ప్రాక్టీస్ చేసిన ఆ మెడిసిన్ అయితే సక్సెస్ అయితే అవుతుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఆ మెడిసిన్ సక్సెస్ అయిందనేసి ఇంకా గుడికి వచ్చి ఇంకా నమస్కారం చేసుకుని గుళ్ళో మొక్కుకొనే వెళ్తుందనమాట. ఇంకా అక్కడే స్వామీజీ చూసి అంటాడు, మీ పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి, ఇప్పుడు నీ జీవితాన్ని మంచి మార్గంలోకో చెడు మార్గంలోకో తిప్పుకుండే అవకాశం నీ చేతిలోనే ఉంది, నువ్వు తీసుకునే నిర్ణయం అన్నది చాలా జాగ్రత్తగా తీసుకో, లేదు అంటే జీవితంలో నువ్వు చాలా పశ్చాత్తాపం పడాల్సి ఉంటుంది అనగానే అలాగే స్వామి అనేసి మన హీరోయిన్ అలా చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. ఇంకా హీరోయిన్ అలా వెళ్తుంది, హీరో ఇటు వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ లాగే వెళ్తూ ఉంటే ఇంకా హీరోయిన్ని చూసి హీరో అయితే గబగబా మెట్లంతా పరిగెత్తుకొని అయితే వస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఆగకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అది చూసిన హీరో గబగబా వెళ్ళి తన్ని పట్టుకుంటే అక్కడ ఉన్నది హీరోయిన్ కాదు, వేరే అమ్మాయి ఎవరో అనమాట. మన హీరోయిన్ ఆల్రెడీ కార్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఉంటుందన్నమాట. ఇంకా తనని తీసుకెళ్ళటం కోసం మిలిటరీ జనరల్లే వస్తారనమాట. ఇంకా తనని తీసుకుని వెళ్ళగానే తను టెస్ట్ చేసిన మెడిసిన్ 100% వర్క్ అయ్యింది. ఫస్ట్ యానిమల్ మీద ట్రై చేశారు, తర్వాత మనుషుల మీద కూడా ట్రై చేశారు. అంతా వర్క్ అయింది, అన్ని మంచి రిజల్ట్ వచ్చినాయి అనేసి హీరోయిన్కి చెప్పగానే హీరోయిన్ అయితే చాలా సంతోషపడుతుందన్నమాట. ఈ 5 సంవత్సరాల కష్టానికి ఒక తగిన ఫలితం అయితే వచ్చింది. ఎట్టకేలకి నువ్వు అనుకునేది సాధించావు అనేసి ఇంకా వీడైతే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఆ మెడిసిన్ని ప్రజల్లోకి తీసుకురావటం కోసం అనేసి ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తాడు. ఆ మీటింగ్కి హీరో కూడా వస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడికైతే వస్తుంది. ఎందుకంటే ఆ మెడిసిన్ తయారు చేసిందే హీరోయిన్ కాబట్టి ఆ మెడిసిన్ గురించి దాని ప్రయోజనాల గురించి హీరోయినే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నమాట. ఇంకా ఆ స్పీచ్ అయితే హీరోయిన్ ఇస్తుంది. ఆ మెడిసిన్ చాలా మంచిదనేసి, ఇంకా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందనేసి ఇంకా తనైతే ఆ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అక్కడ హీరోయిన్కి కూడా అవార్డు వస్తుంది. ఆ అవార్డు తీసుకుని ఇంకా తనైతే బయటికి వెళ్తున్న క్రమంలో హీరో అయితే తను ఆపుతాడనమాట. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు, నా నుంచి ఇలా వెళ్ళిపోకనగానే హలో మిస్టర్, మీరెవరో నాకు తెలీదు, మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారో అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నువ్వని నాకు తెలుసు, నువ్వు నా వైఫ్ అని నాకు తెలుసు, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకంటే మీరు ఇలా నన్నంతా పట్టుకుని మాట్లాడకండి, అసలు ఎవరు అనుకుంటున్నారు మీరు, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడితే కనుక నేను మీపై కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనేసి అని అనగానే, నువ్వు ఎలా నాతో ఇలా రూడ్గా మాట్లాడతావు, నన్ను వదిలేసి వెళ్ళకు అనేసి ఇంకా తనైతే ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న హీరోయిన్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఆపుతాడనమాట. ఇంకా అప్పుడే హీరో మేనేజర్ కూడా, సార్ ఆగండి, ఇప్పుడు మీరు ఇదంతా చెయ్యొద్దు అనేసి అని అనగానే ఇంకా హీరో ఎట్టకేలకి హీరోయిన్ ఉన్న చోటునైతే కనిపెట్టయితే వచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్కి ఒక పాప అయితే ఉంటుందన్నమాట. అలాగే హీరోయిన్తో పాటు రీసెర్చ్ చేసి అతను కూడా ఉంటాడనమాట. ఏంటి ఎక్కడ ఉంటున్నావు, ఇక్కడ ఉంటున్నావా నువ్వు అనేసి అని అనగానే, హలో మిస్టర్, ఇది నా ఫ్యామిలీ, తిను నా కూతురు, అతను నా హస్బెండ్, మీరు ఎందుకు పదే పదే నా వెనకాల పడుతున్నారు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, నిజంగా మీరెవరో నాకు తెలియదు అనేసి మన హీరోయిన్ అయితే అంటుందన్నమాట. అది చూసిన వాడైతే షాక్ అయ్యి హీరోయిన్ కాస్త చూస్తుంటే, ఏంటి పొద్దున్న చెప్పింది వీడి గురించేనా, ఇలా పెళ్ళైన ఆడవాళ్ళ వెనకాల పడకూడదని కొంచెం కూడా నీకు తెలియదా మిస్టర్ అనేసి ఇంకా అక్కడ పాపని హీరోయిన్ని తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోతాడనమాట. అది చూసిన హీరోకైతే నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే ఇంటికైతే వస్తాడనమాట. నిజంగా హీరోయిన్ చనిపోలేదు, హీరోయిన్ బతికే ఉంది, కాకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా, హీరోయిన్ నిజంగానే చనిపోయింది అనగానే, లేదు నేనంతా ప్రూవ్ చేస్తాను అనేసి ఇంకా హీరోయిన్ గురించి డీటెయిల్స్ అయి చూపిస్తే హీరోయిన్ నిజంగానే చనిపోయిందని దాని డెత్ సర్టిఫికేట్ కూడా చూపిస్తారనమాట. ఇంకా అయినా సరే హీరో అయితే నమ్మడనమాట. సరే అయితే అనేసి ఇంకా ఫోన్ చూసుకుంటూ ఇంకా తనైతే చూస్తాడనమాట. ఇంకా నిజంగానే హీరోయిన్ డెత్ సర్టిఫికేట్ అయితే అందులో కనిపిస్తుందనమాట. ఇంకా నిజంగా తను కాదేమో అనేసి అని చాలా బాధపడుతూ ఉంటాడు. తనని చూసినప్పుడు నిజంగా తానేనేమో బతికుందేమో, కావాలని నా నుంచి దూరం అవ్వటానికి ఇలా చేసిందేమో అనేసి అని అనుకుంటే, లేదు అనేసి ఇంకా హీరోయిన్ చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చూపిస్తారనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే నిజంగా తను కాదేమో, నేనే మిస్టేక్గా ఫీల్ అవుతున్నానేమో అనేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ కూడా చెప్తుంది, నాన్న ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, మరలా పెళ్లి చేసుకో, ఒక బాబునో పాపనో కను, నీ వర్క్లో నువ్వు సీరియస్గా ఉండు, ఇక మీదైనా నువ్వు సీరియస్గా ఉండి నీ లైఫ్ని జాగ్రత్తగా చూసుకో, జీవితాన్ని సాగించు, నిన్ను నమ్ముకుని నేను మీ నాన్నమ్మ ఉన్నాం, మా ఇద్దరి గురించి కూడా ఆలోచించు, నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్నావు, ఇలా అంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేసి వాళ్ళ తాతయ్య చాలా గట్టిగా అరుస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ తాతయ్య అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నమ్మ కూడా, నువ్వు నాన్న మేము చెప్పేది ఒక్కసారి ఆలకించు, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు అనేసి అనంటే, హీరోయిన్ చనిపోయినప్పుడే నా జీవితం కూడా కోల్పోయానేసి అనుకోగానే ఇలా ఒక వైరస్ వచ్చిందనేసి, ఆ వైరస్ వల్ల అందరూ చనిపోతున్నారు అనేసి చెప్తారనమాట. అది విన్న హీరోయిన్, ఏదేమైనా మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేసి మన హీరోయిన్ అక్కడికి వెళ్తాను అనగానే ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అంటారు, అక్కడికి వెళ్తాం చాలా ప్రమాదం, అక్కడికి వెళ్తే మీ ప్రాణాలు సైతం పోవచ్చు, ఎందుకు మీరు ల్యాబ్లోనే ఉండండి, ఇంకా ఇంకో మెడికల్ టీం వెళ్తారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా అవసరం అనగానే వాళ్ళందరినీ అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండలేను, నేను ఏదేమైనా అక్కడికి వెళ్తాను అనేసి మెడిసిన్స్ అవన్నీ తీసుకుని అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ వ్యాన్లోకి హీరోయిన్ కూతురు కూడా వచ్చేస్తుందనమాట. ఎందుకమ్మా నేను ఇంట్లోనే ఉండమన్నానుగా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావంటే, అమ్మ నువ్వేమో నీ ప్రాణాలని సైతం ప్రాణంగా పెట్టి అక్కడికి వెళ్తున్నావు, నేను ఎలా అమ్మ నిన్ను వదిలేసి ఉంటాను, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అనేసి మన హీరోయిన్ పాప అయితే అంటూ ఉంటుందమ్మ. ఇంకా తనే ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇది చాలా ప్రమాదం అని నేను చెప్పాను కదా అనగానే, సరే అయితే పిల్ల మీద అంత గట్టిగా కేకలేకు, నీ మీద ప్రేమతోనే కదా తను వచ్చేసింది, తన
మన ప్రేమను నువ్వు అర్థం చేసుకో అనేసి ఇంకా తినైతే అంటూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన హీరో కూడా ఈ న్యూస్ అంతా తెలుస్తుంది. ఇంకా ఇలా మెడిసిన్ టీమ్ కూడా వెళ్తున్నారు అక్కడికి అని తెలియగానే ఇంకా హీరో అయితే షాక్ అవుతాడనమాట. అలాంటి ప్రదేశానికి హీరోయిన్ ఎందుకు వెళ్తుంది అనేసి ఇంకా హీరో కూడా అక్కడికి వెళ్తాను అన్నీ సిద్ధం చేయమని తన మేనేజర్కి చెప్తే తన మేనేజర్ అయితే వద్దు సార్ అక్కడికి వెళ్తాం ప్రమాదం అనేసి అని అన్నా సరే ఇంకా మన హీరో అయితే అసలు వినడనమాట. ఇంకా ఏదేమైనా అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ హీరోయిన్ కూడా చాలా నీరసంగా అయితే అయిపోతుంది. ఇంకా కళ్ళు తిరిగి పడిపోబోతుంటే ఇంకా హీరోనే పట్టుకుంటాడనమాట. హీరోనే పట్టుకుని దాన్ని కాపాడేస్తాడనమాట. ఇంకా అది చూసిన తనైతే షాక్ అవుతుంది. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి అని అనగానే నిన్ను ఎలా వదిలేస్తాను, ఇలాంటి చోటుకి నువ్వు ఎందుకు వచ్చావు అని, నువ్వు వచ్చిందే కాకుండా పాపను కూడా ఎందుకు తీసుకొచ్చావు అనేసి హీరోయిన్ తోటి చాలా ప్రేమగా మాట్లాడుతుంటే తనైతే తన మీద కోపంతో అసలు మాట్లాడదనమాట. ఇంకా నా మీద కోపం నీకు ఇంకా తగ్గలేదా, ప్లీజ్ నేను చేసిన తప్పుని క్షమించు, నన్నుకు ఒక ఛాన్స్ ఇవ్వు అనేసి హీరో అయితే బతుకులాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఇంకోసారి అయితే భూకంపం అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడ ఒక వ్యక్తికి సీరియస్గా ఉంటే హీరోయిన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ భూకంపంలో హీరోయిన్ కూతురు అయితే అందులో ఇరుక్కుపోతుందనమాట. ఆ బిల్డింగ్ అంతా కూడా కూలిపోయేలాగా అయితే అయిపోతుందనమాట. ఇంకా హీరోయిన్ తన పాప కోసం వెళ్తూ ఉంటే తను నిజంగా మన పాపే, తను ఎలాగైనా కాపాడాలి, నేను వెళ్ళాలి, మన ప్రేమకు ప్రతిరూపం తాను అనేసి అని చెప్పగానే ఇంకా అది చూసిన హీరో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పాపని కాపాడటం కోసం ఇంకా లోపలికైతే వెళ్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే కంగారు పడుతుంటే ఇంకా పాపని బయటకు పంపించి హీరో ఇలా బయటకు వద్దాము అనే సమయానికి అక్కడ ఉన్న ఇల్లు అంతా కూలిపోతుందనమాట. ఇంకా ఆ ఇల్లు కూలిపోతంలో హీరో అందులోనే ఇరుక్కుని హీరో అయితే చనిపోతాడు. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు అనేసి ఇంకా తనైతే ఏడుస్తూ ఉంటుందన్నమాట. డాక్టర్స్ అందరూ కూడా తనని చెక్ చేసి తను బతకటం చాలా కష్టం అనేసి చెప్తారనమాట. ఇంకా అప్పుడే హీరో కూడా చనిపోతాడు. అది చూసిన హీరోయిన్ నేను చాలా తప్పు చేశాను, నువ్వు క్షమాపణ చెప్పినప్పుడే నిన్ను క్షమించి ఉండాల్సింది, ఇలా నువ్వు నాకు దూరం అయిపోతావని నేను అనుకోలేదు అనేసి అనగానే ఇంకా హీరో జేబులో ఈ ఫోటో అయితే దొరికిందనేసి ఇంకా ఆ ఫోటో అయితే ఇస్తాడనమాట. ఆ ఫోటోలో హీరో అయితే చెప్తాడనమాట, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి, నువ్వే నా జీవితంలో ఉంటావు, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను తప్పనించి వేరే ఎవ్వరిని ప్రేమించట్లేదు అనేసి హీరో అయితే చెప్తాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. నేను అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అనేసి హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. కానీ ఏం ప్రయోజనం, అప్పటికే మన హీరో చనిపోయి ఉంటాడనమాట. ఇక్కడితో ఇలా సాడ్గా ఈ మూవీ అయితే ఎండ్ అయింది. ఈ డ్రామా ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి.